సోఫా మీద సమోసాలు గట్రా సత్యం తినలేదు కదా? అబ్బే లేదంక. వెంకీ 5 నిమిషాలు వడ్డించేస్తా. సారీ ఆంటీ. ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. భలే వాడివే. ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోరు కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్ని అలాగే అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకెలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన అన్ని అదప్పని చేశాడా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళాను అంతే. అలా అయితే చెప్పెళ్ళొచ్చు కదా. చెప్తే మీరు వెళ్ళనివరేమోనని. అంటే ఇది ఇల్లులా కాకుండా జైల్లా ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే జైలు ఎందుకంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు? పెళ్ళంటే తాటాకులతో పందిరి, అరిటాకులతో విస్తరి అని బోల్డని కబుర్లు చెప్పి సరిగ్గా పెళ్లి టైంకి పారిపోదాం అనుకుంటున్నావా? మీరు ఊరుకోండి. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. ఈ మాటలేం పట్టించుకోక వెంకీ, నువ్వు రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకో. భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకు ఇచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. అలా కన్ఫర్మ్ చేస్తే బెటర్, లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. నందు నందు ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్ నందు. సరే అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? నాకెంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చావు సరేరా, టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్. ఎన్నాళ్ళంటే పని లేక తెగ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపించదు. గుడ్ మార్నింగ్ నందు. ఓకే బాయ్ నందు. సరిగ్గా వేయరా, చూడు. ఏంట వేయటం? సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నాం. 2 చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వేయాలి. ఎలాగా? సమాంతరంగా అంటే ఇలా వేసేయండి. ఎలా? సమాంతరంగా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడని పిలవాలా? నందు ఏంటి బాబాయ్? ఇలారా, ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరికీ పొగరు, ఈ బంతిగాడికి మా ఆవిడికి. అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకగలమని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్. చూడకు, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. సరే ఎక్కువ ఎక్కువ అదిలే వేసాయి. ఎవడో కొనగిస్కా గొట్టంగాడు వేయనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేదు. ప్లాస్టిక్ కొడుకుతో పేరుతుపాన్ని ఎదుర్కోలేదు. అంకుల్ ఏ అనవయ్యా నిన్ను లోపలికి రమ్మన్నది? మీరే కదా అంకుల్ కమ్మిన్ అన్నారు. కమ్మిన్ అంటే వచ్చాడువేనా? ఇంతగా అమ్మ ఎక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు. జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇదిగో. అయ్య బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. నేను చూసానంటే రేపు పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? నువ్వు వెళ్ళి గేటు దగ్గర నుంచో. పెదనాన్న కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు ఏంటిది?
మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళు అయింది, కళ్ళు ఎందుకు పోవండి? నువ్వు వాగరా. నువ్వు బొమ్మలు గీస్తావుగా. మా అమ్మ బొమ్మ గీసి నా జన్మ చరితార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను, ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళేం చేస్తానండి? నా మాటని బట్టలు సర్దు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఇప్పుడు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో. దీని కళ్ళు వస్తే మా అమ్మ కళ్ళులో ఉంటాయంటారు. దీని కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే. బాబు జాగ్రత్తగా గీ, అస్సలు గీసినట్టు ఉండకూడదు. అయితే మానేమనండి. శభాష్. ఎక్సలెంట్. ఎంత బాగా గీసాడు చూడు. ఏంటి పెద్ద పోజ్ కొడుతుంది? ఏంటా లుక్స్? కిరణ్ బేడి ఖైదీ చూసినట్టు అలా చూస్తుంది. నేను మంచివాడిని కాబట్టి ఊరుకున్నాను గానీ అదేం కూడా ఎవరైనా అయితేనా ఎవరు మాత్రం ఏం చేస్తారులే. బేసిక్ గా కళ్ళు అలాంటివి అబూ చాలా డేంజరస్ సైజ్. కొంచెం టెంప్ట్ అయినా సర్వనాశనం అయిపోతాం. మనకు అలాంటి ప్రాబ్లం లేదు. ఇది స్టీల్, కరిగే ఛాన్సే లేదు. ఇలాంటి ఎన్ని చూసాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆ కళ్ళు మాత్రం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. మళ్ళీ ఇదో ప్రాబ్లం. చూస్తే కర్టన్ ఆవిడ కోసం తీసామనుకుంటుంది. హలో, అంత సీన్ లేదు. ఏదో ఒక బోస్తుందని తీసాం అంతే. ఏమైందిరా నీకు? కళ్ళు చూస్తే సొల్లు గార్చడమేనా? నాకు నీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఏంటయ్యా, ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లిగానైందా నీకు? వస్తాను సార్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. ఆ? చెప్తున్నా ఎలా, నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ, అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది. ఆ. నందుని ఇంటికి తీసుకెళ్ళు. ఆ? డాడీ నీకేం మీటింగ్ లేవుగా? అబ్బే నాకేముంటుంది. Good. నాకేం లేదు.